జూలై 19 దేవుని వాక్య ధ్యానం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ఆయనలో మనము స్థిరపరచబడి ఆయనతో మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం తనకు తన యొక్క భక్తునికి మధ్య సంబంధాన్ని గొప్పగా పెంచటానికే అనే విషయాన్ని మొదట మనము అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ గొప్ప చెరలోనికి వెళ్ళే క్రమంలో జకర్యా చెబుతున్నటువంటి ఒక గొప్ప దర్శనం. ఇదిగో, మీకు వచ్చేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అది ఏదైనా కానీ బలము చేత శక్తి చేత జరిగే కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి అని ప్రభువే స్వయంగా చెబుతున్నటువంటి ఒక మాట. మన జీవితంలో అనేక పర్యాయములు ఒక కార్యాన్ని జరిగించడానికి శక్తి చేతను బలము చేతను జరుగుతాయని వాటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. బలవంతులు ఎవరు, శక్తివంతులు ఎవరు, ఈ లోక సంబంధమైన వారి వెనుక మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీకు ఏ అవసరమైతే ఉందో, ఏ పని అయితే అవ్వాలి అని నువ్వు తహతహలాడుతూ చాలా దినాలుగా ఎదురు చూస్తున్నావో ఆ పనిని శక్తి బలము మానవుని యొక్క శక్తిని బలమును ఏమాత్రము నిరూపించలేవు, కానీ దేవుని యొక్క ఆత్మ మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అలాంటి ఆత్మదేవుణ్ణి నువ్వు కలిగి ముందుకు వెళ్ళాలి. మనుష్యులను ఆశ్రయించటం, మనుష్యుల బలము శక్తి మీద ఆధారపడడం మానివేసి దేవుని యొక్క ఆత్మ వైపున, ఆయన ఆత్మలోనికి, ఆయన ఆత్మను మనం పొందటానికి మనము ఆయన వైపు చూడాలి. ఆయన ఆత్మ కార్యం చాలా గొప్ప కార్యం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండగా బలము శక్తి లోక సంబంధమైన వాటిని మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడదాం. నీ ప్రతి కోరికను దేవుడు ఖచ్చితంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము చాలా పర్యాయములు లోక సంబంధమైన బలము శక్తి వాటి మీద మాత్రమే ఆధారపడే వారంగా మా మనస్సులను నిలుపుకుంటూ ఉంటాం. వాటి నుండి మమ్మల్ని ప్రక్కకు తీసివేయండి. అయినా ప్రభువా, మా బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యం సఫలమగునట్లుగా మీరు ఆశీర్వదించండి. నేడు ఆదివారపు ఆరాధన అన్నిటిలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలను దీవించండి. నేడు జన్మదినము, తండ్రి వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ గొప్ప నెమ్మది బిడ్డలకు దయచేయండి. దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నా తండ్రి, బిడ్డలను ఈ దినమంతా అపవాది నుండి, తండ్రి కీడు నుండి తప్పించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.